ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పా పెట్టకుండా వచ్చావెందుకు? గంట కొట్టడానికి. మా గంట మేము కొట్టుకోగలము. ఇప్పుడు పూజలు చేయాల్సిందేం లేదు, కానీ బయటికి వెళ్ళు. ముహూర్త బలం మళ్ళీ రాదు. మళ్ళీ వచ్చింది జడల మర్రి. ఎవరు రానిచ్చారు లోపలికి? నేనే వచ్చాను. సమయం ఆసన్నమైంది. దేనికి? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? గంట కొడుతుందంటమ్మా. నేను కొట్టనా? ఏయ్, అరే ఈవిడ గంట వేరు. అదో రకమైన తంట అనుకుంటా. చూడమ్మా, నువ్వు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అలజడవుతుంది. బాగున్న ఇంట్లో ఇబ్బంది తీసుకురావద్దు. వెళ్ళు. వెళ్ళండి అమ్మా. తీసుకెళ్ళిపోతాను. 10 రూపాయలుంటే ఇవ్వండి, తీసుకెళ్ళిపోతుంది. చిల్లర కాదే, అల్లరి పిల్ల. థ్యాంక్ యూ. ఇంకా నేను చిన్నపిల్లలాగే కనిపిస్తున్నందుకు. మా ఆయన ముసలి టెంకాయలా అయిపోయాడు, చూసావా? అరే నువ్వు ఉండవే. అరే ఏం తీసుకెళ్ళిపోతుందో తనని చెప్పనివ్వు కాస్త. గంటలమ్మా, నీకేం కావాలి? ప్రతీకారం. సరిపోయింది. వంటింట్లో కారం అంటే తీసుకురాగలం, కానీ ప్రతీకారం ఎలా తీసుకొస్తాం? జోకులేకండమ్మా, గంటతో కొట్టగలదా? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని? నీ మీదే అని చెప్తే అందరూ గొడవకొస్తారని నాకు తెలుసు. నీతో పాటు మీ అత్త గాయత్రీదేవి కూడా నా శత్రువే, కాబట్టి ముందు తన పేరు చెప్పాలి. నిన్నేమ్మా అడుగుతుంది? ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నావు? మీ అమ్మ మీద. అమ్మా విన్నావా? నువ్వు ఇలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు చివరికి నీకే ఎసరు పెట్టారు. నన్నన్నదా? బ్రతికున్నది నువ్వే కదమ్మా. రివెంజ్ తీర్చుకోవాలన్నా, ప్రాణం తీయాలి అన్నా ప్రాణం ఉండాలి కదా. మీ అమ్మను కాదు, వీళ్ళమ్మని అన్నాను నేను. సరిపోయింది. మళ్ళీ మొదటికొచ్చింది ఎవ్వారం. మా అమ్మ ఏం చేసిందని? నో కొడుకు రక్త పుంజిని చంపేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వ. ఇస్తే మాత్రం లాభమేముంది? ఆత్మల్ని ఎలా అరెస్ట్ చేస్తారు? వాళ్ళు పట్టుకోలేరు కాబట్టే తను పట్టుకెళ్ళిపోవడానికి వచ్చింది. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.